చెప్పరా సీను. ఏంటి యాక్సిడెంటా? ఎప్పుడు? ఇప్పుడేరా టీవీలో లైవ్ వస్తుంది చూడు. సరే సరే నువ్వు అర్జెంట్గా స్పాట్కి వెళ్ళు, నేను వస్తున్నాను. సార్ ఔటర్ రింగ్ రోడ్లో ఒక యాక్సిడెంట్ గురించి న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, కొంచెం పెడతారా? అంబులెన్స్ కి కాల్ చేసింది, అంబులెన్స్ కూడా ఇప్పుడే వచ్చింది. లోపల డ్రైవర్ విషమ పరిస్థితిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. మరో వ్యక్తి కూడా 25 సంవత్సరాల వయసు ఉంటుంది, అతను కూడా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. డ్రైవర్ ని బయటికి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకో వ్యక్తిని కూడా బయటికి తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళని బయటకు తీసే వరకు వాళ్ళ పరిస్థితి మనకి తెలియదు. ఇక్కడ డ్రైవర్ పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఈ యాక్సిడెంట్ కి కారణం మితిమీరిన వేగం అని చెప్పొచ్చు. ఎక్స్యూవీ పల్టీ కొట్టిన విధానం చూస్తే గనక డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే కారణం అని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం యువతే కాదు, ఆదర్శంగా ఉండాల్సిన మన రాజకీయ నాయకులు సైతం తప్పనిసరిగా పాటించవలసిన సీట్ బెల్ట్ నిబంధనను పాటించకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోవటం మనం చూసాం. మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇంట్లో మన కోసం ఎదురు చూసే ఫ్యామిలీస్ ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఇలాంటి ప్రమాదాలను తప్పకుండా నివారించవచ్చు. కెమెరామెన్ క్రాంతితో హరి. అభిమాన పరిస్థితి ఏంటో. ఎయిర్పోర్ట్ చేరిపోయావా? చెక్ ఇన్ అయిందా? నమస్తే, 30 నిమిషాలు 30 వార్తలకు స్వాగతం. వన్ సెక్. ఇంకేంటి? అనన్యనా ఆడుకుంటుంది, ఒక్కటే గోల. దానికిస్తున్నా, మాట్లాడు. అనన్య ఇదిగో నాన్నతో మాట్లాడు. నాన్న ముందు ఈ మంచినీళ్ళు తాగు. ఓకే, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. ఓకే. వెంటనే షాపింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది. కావాల్సిన అన్ని రకాల వస్త్రాలు వాడు క్షేమంగా ఉంటుంది చాలు. వారికి మనసు పులికిస్తుంది. వెంటనే షాపింగ్ కి వెళ్ళాలనిపిస్తుంది. గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెనికి చెందిన ధర్మారావు గతంలో ఢిల్లీలో ఉన్నాడు. అక్కడే పూర్ణిమ అనే మహిళని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. ధర్మారావు తల్లి మంగమ్మ వాళ్ళతో ఫోన్ పెట్టేస్తే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను. బాయ్ నాన్న, ఐ లవ్ యు. లవ్ యు బంగారం. బాయ్ నాన్న. భోజనం చేశాక పూర్ణిమ ఆమె కొడుకు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రికి తీసుకెళ్లాక చికిత్స పొందుతూ దినేష్ చనిపోగా పూర్ణిమ పరిస్థితి రామారా. హాయ్ అంకుల్. హలో అమ్మా. నాన్నతో ఫోన్ లో మాట్లాడాను. మనం ఆడుకుందామా? ఆడుకుందాం ఆడుకుందాం. రాము కూర్చో, ఆడుకుందాం. అనే కాఫీ. అన్నయ్య ఏంటన్నయ్య? అన్నయ్య ఏమైంది? ఏం లేదమ్మా. అంత టెన్షన్గా ఉన్నావేంటి? టెన్షన్ ఏం లేదమ్మా, టెన్షన్ ఏం లేదు. నేను వస్తానమ్మా, చిన్న పని ఉందే, వస్తానమ్మా. ఇంకో రోజు ఆడుకుందాం. అన్నయ్య సీనుగాడికి ఫోన్ చేసి అసలు స్పాట్లో ఏం జరుగుతుందో కనుక్కోవాలి. ఇదే సార్ అఖిల్ డెడ్ బాడీ. ఏమై సార్ వెళ్ళిపోతున్నారు?